ఇంటర్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా అమ్మ జాన్యువరి నుంచి మే ఎండింగ్ వరకు కూడా ఏంటి మంచి హెక్టిక్ టైం. ఆ టైంలో వీళ్ళంతా బాగా గందరగోళం అయిపోతారు. ప్రాక్టికల్ ఎగ్జామినేషను, ఐపీఈ ఎగ్జామినేషను, జేఈ ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్, నీట్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కలిసి వీళ్ళని ఒక సముద్రంలోకి తోసేస్తున్నట్టు ఉంటాయి. కానీ ఈ సముద్రంలోంచి కూడా లాగేది ఒకే ఒకటి ఎప్సెట్ ఎగ్జామ్. అంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎప్సెట్ ఎగ్జామ్ గురించి ఆలోచిస్తారనమాట, తెలంగాణ కానీ ఏపీలో కానీ. సో ఈ ఎప్సెట్ ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంటుంది, అలాగే స్కీమ్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎప్సెట్ ఎంపీసీ వాళ్ళకి, నెక్స్ట్ బైపీసీ వాళ్ళకి ఇద్దరికి జరుగుతుందమ్మా. బైపీసీ వాళ్ళకి ఏంటి అంటే ఓన్లీ ఫర్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీకే, ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంపీసీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్సెట్ ఎగ్జామ్ 3 days జరుగుతుంది, బైపీసీ వాళ్ళకి 2 days జరుగుతుంది. సో ఈ 2026లో టెంటేటివ్ డేట్స్ని రిలీజ్ చేశారు. ఎంపీసీ వాళ్ళకేమో 9th, 10th, 11th, బైపీసీ దగ్గరికి వచ్చేటప్పటికి 4th, 5th. ఇవి జస్ట్ టెంటేటివ్ డేట్స్, అంటే తాత్కాలికమైనవి, మారచ్చు డేట్స్, ఓకేనా. సరే, ఇదంతా బాగానే ఉంది. అసలు ఎన్ని మార్క్స్కి ఎప్సెట్ ఎగ్జామ్ అంటే 160 మార్క్స్కి. బైపీసీ వాళ్ళకి సేమ్, ఎంపీసీ వాళ్ళకి సేమ్. సో ఎంపీసీ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి స్కీమ్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మ్యాక్సిమం 80 క్వశ్చన్స్ ఇస్తారు, 80 మార్క్స్. నెక్స్ట్ ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ ఇస్తారు, 40 మార్క్స్. కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి బాటనీ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, జువాలజీ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, ఫిజిక్స్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. సో టోటల్గా ఎంతైనా ఇక్కడ 160. సరే, ఇదంతా బాగానే ఉంది. అసలు మోడల్ ఆఫ్ ద ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఎప్సెట్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ మీద రాయాలి, అంటే ఇట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఎన్ని అవర్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ అంటే 3 hours ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, 160 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అంటే 1 మార్క్. నెక్స్ట్ అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే అస్సలు నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అలాగే ఐపీఈ మార్క్స్ ఏమన్నా ఎప్సెట్లో యాడ్ అవుతాయి అంటే అస్సలు యాడ్ అవ్వవు ఫర్ టీఎస్ స్టూడెంట్స్కి, ఓకేనా. సో ఇది టోటల్గా అర్థమైంది కదమ్మా. బైపీసీ వాళ్ళకైతే అగ్రికల్చరల్, ఫార్మసీ 160 మార్క్స్, 3 hours డ్యూరేషన్, నో నెగిటివ్ మార్క్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్.